హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ జర్నీ పద్మ. ఈ ఛానల్ని మీరు ఎంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు వీడియో ఏంటంటే ఈ రంజాన్ టైంలో మీకు చాలా వంటలని మీ వరకు తీసుకొద్దాం అనుకుంటున్నాను, కానీ అస్సలు కుదరట్లేదండి. ఎందుకంటే నేనే అన్నీ చేసుకోవాలి కాబట్టి టైం కుదరట్లేదు. అన్నీ సేమ్ టైంలో అందజేయాలి కాబట్టి ఏది వీడియో తీయాలో కూడా తెలియట్లేదు అనమాట. అందుకని చెప్పేసి అసలు వీడియోలేం తీయలేకపోతున్నానండి. ఈ రంజాన్ టైంలో చాలా వీడియోస్ మీ వరకు తీసుకురావాలనుకుంటున్నాను, కానీ అస్సలు కుదరట్లేదండి. ఏ వంట కూడా మీకు వీడియో తీసి పెట్టడానికి అవ్వట్లేదు. ఎందుకంటే నేను వంటగదిలో ఒక్కదాన్ని చేసుకుంటున్నాను, అందుకని చెప్పేసి కుదరట్లేదు అనమాట. అక్క మీకు ఇండోనేషియా అక్క ఉంది కదా, తోడుగా అంటారేమో. తనైతే ఇప్పుడు కాలేజ్కి వెళ్తుందండి. అంటే పిల్లల్ని కాలేజీకి తీసుకెళ్ళడం తీసుకురావడం, తను కూడా ఫాస్టింగ్ ఉంటుందన్నమాట. అందుకని కిచెన్లోకి రావట్లేదు అంతగా. సో నేను ఒక్కదాన్నే కష్టపడి అలా చేసుకోవాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి ఏ వీడియో కూడా మీ వరకు తీసుకురావట్లేదు. అన్నీ సేమ్ టైంలో తొందరగా అన్నీ చక్కబెట్టుకోవాలి కదా. ఒకే వంట మీద ఉండము, ఒకే వీడియో మీద ఉండలేం కాబట్టి అదే టైంలో చాలా రకరకాలన్నీ కూడా మనం సర్దుకుంటూ వచ్చేయాలి. సో వీడియోస్ ఏం తీసుకురాలేకపోతున్నాను, ఏమీ అనుకోకండి. ఈరోజు వీడియో ఏంటంటే ఇంతకుముందు ఐస్ క్రీమ్ మిషన్ గురించి వీడియో అయితే పెట్టాను కదా. ఐస్ క్రీమ్ మిషన్ బయట ఉండేదని చెప్పేసి ఇదైతే ఇంట్లోకి తీసుకొచ్చేసారనమాట. ఇప్పుడు టైం ఎంత అవుతుంది అనుకుంటున్నారు? నైట్ టైము అర్ధరాత్రి 1 గంట, కరెక్ట్గా 1 గంట అయిందండి. టైం చూపించేసరికి 1 గంట అయిందనమాట. ఈ 1 గంట టైంలో ఇప్పుడు వరకు ఐస్ క్రీములు తిన్నారు. తిన్న తర్వాత ఇదిగో కడగమన్నారనమాట. ఐస్ క్రీమ్ మిషన్ కొత్తగా కనిపిస్తుంది కదా, మేడం అయితే స్టిక్కర్ వేయించారండి. సూపర్ ఉంది కదా, చూడడానికి అయితే చాలా బాగుంది. ఇంకా ఇదైతే లోపలికి తీసుకొచ్చేసారండి. ఇంతకుముందు బయట ఉండేది, బయట కడిగే వాళ్ళము. ఇప్పుడు ఎలా అంటే హాల్లో పెట్టేశారనమాట. ఇంకా కిచెన్లోకి తీసుకొచ్చి కడిగేమంటున్నారు. సో ఇప్పుడైతే తీసుకొచ్చాను. ఫస్ట్ టైం మనం కిచెన్లో కడుగుతున్నాం అనమాట. ఎలా కడుగుతాము ఏంటని చెప్పేసి చూసేయండి. ఇక్కడ ఎలా అంటే టైంతో సంబంధం లేదండి. వీళ్ళు పని చెప్తే చేయాలి అంతే. పని చెప్తే ఆ పని ఖచ్చితంగా చేయాల్సిందే. చూసారా, ఇంతకుముందు ఐస్ క్రీమ్ మిషన్ గురించి చూపించాను కదండి. అమ్మ చాలా ఐస్ క్రీమ్ ఉందబ్బా, కానీ ఇప్పుడు తినలేము. వీళ్ళు ఎవరికైనా కావాలంటే చెప్పండి ఐస్ క్రీము. ఇంతకుముందు ఐస్ క్రీమ్ దొంగలమని చెప్పేసి అన్నాను కదా, ఇలా ఉన్న ఐస్ క్రీమ్ని తీసుకుని తినేసామన్నమాట. ఇప్పుడైతే తినలేము, అంత ఇంట్రెస్ట్ అయితే లేదు. అంటే 1 గంట అయిపోయింది కదండి, అందుకని చెప్పి తినబుద్ధి కాదు. ఇంకా ఎలా కడగాలి, నాకు అక్కడ బయటకు అడుగుతున్నప్పుడు పైప్ ఉండేది కాబట్టి ఈజీగా ఉండేదండి. ఏంటో మా మేడం పిచ్చి నాకు అంటిస్తున్నారు. ఏం చేయాలో నాకే అర్థం కావట్లేదు. కానీ తప్పదండి, ఏదోలా కడిగేయాల్సిందే. సరే వచ్చేయండి, కడిగేద్దాం. అయ్యయ్యో తడిచిపోతున్నాను నేను. వీళ్ళు ఎలా అంటే ప్రతి పని ఈజీ అనుకుంటారండి. ఈజీ అనుకుని చాలా సింపుల్గా చెప్పేస్తారు, కానీ చేసే వాళ్ళకే తెలుస్తుంది కదా పని ఎంత కష్టం అని చెప్పేసి. ఏంటో ఇక్కడ వాటర్ వచ్చి కరెక్ట్గా సింక్లో పడుతుందని సెట్ చేశాను, కానీ కుదరట్లేదండి. మొత్తం అంతా కొంపు అయిపోయింది. అయ్యయ్యో ఏం చేసేదండి, ఏం చేయలేమేమో. ఒక ఐడియా మన జీవితాన్ని మార్చేస్తుంది అన్నమాట. వెంకి పెళ్ళి సుబ్బు సాగుకొచ్చిందన్న సామెత విన్నారా? అట్లా ఉందండి వీళ్ళ ఐస్ క్రీమ్ సరదా. నాకు వచ్చిన తిప్పలన్నమాట. సమయం సందర్భం లేకుండా కడగాల్సి వస్తుంది. ఇంతకుముందు 12 అనుకునేదాన్ని, వామ్మో 12ంటికి కడుగుతున్నాను అనుకునేదాన్ని. ఇప్పుడైతే 1 గంట అయిందండి. దేవుడా, ఇంకా ఉండి కొలది ఎలా అవుతుందో తెలీదు. ఇంకా అత్తారబత్తంగా కడుగుతుంటే అవ్వట్లేదండి. తీసి పక్కన పడేసాను కడిగేయడమే అన్నమాట. ఏదైతే అయ్యింది మొత్తం వాటర్ పోసి కడిగేద్దాం. నేను ఆల్రెడీ కిచెన్ అంతా నీట్గా కడిగేసి వెళ్ళానండి. ఇప్పుడు మళ్ళీ దీని పని ఇంకోసారి కిచెన్ కడుక్కోవాలి. అలా ఉంటుంది మరి మనతో, అరబీ వాళ్ళతో. మనతో కదండి, అలా ఉంటుంది మరి అరబీ వాళ్ళతో. ఇదేనండి ఐస్ క్రీమ్ మిషన్. దీన్ని ఎక్కడికైనా తీసుకెళ్ళాలంటే ఒకరిద్దరి వల్ల అయితే అస్సలు అవ్వదండి. ఇంచుమించు ఒక 5-6 అయితే ఖచ్చితంగా ఉండాలి. అంత బరువు ఉంటుందన్నమాట, చాలా బరువు ఉంటుందండి. దీన్ని ఈజీగా క్యారీ చేస్తున్నామంటే ఇది చక్రాల వల్ల అన్నమాట. ఈ చక్రాలు ఉండటం వల్ల ఎక్కడికైనా తోసుకెళ్ళడం తీసుకురావడం ఈజీగానే ఉంటుంది. కానీ ఈ చక్రాలు లేకుండా ఇది ఒక్కటే అంటే అస్సలు మనం దీనికి కనీసం తీయని కూడా తీయలేమన్నమాట. అట్లా ఉంటుందండి. ఇది చాక్లెట్
చాక్లెట్ ఒక దాంట్లో వేస్తారు, వెనీలా ఒక దాంట్లో వేస్తే వెనీలా ఒక దాంట్లోంచి వస్తుంది, చాక్లెట్ ఒక దాంట్లోంచి వస్తే మధ్య నుంచి రెండు వస్తాయి అనమాట. అంటే చాక్లెట్ వెనీలా కూడా ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇది వచ్చేసి చాక్లెట్ అయితే ఇది వెనీలా అన్నమాట. ఇది వచ్చేసి మిక్సింగ్, చాక్లెట్ వెనీలా కూడా కలిపి వస్తాయి అనమాట. ఇవి ఉన్నాయి కదా హోల్స్లోంచి ఇలా వస్తాయి, దానికి సంబంధించిన సామాగ్రి అన్నమాట ఇదంతా. ఓకేనండి, ఇదంతా ఎలా చూపించాలి మీకు? సరేనండి, ఇవన్నీ కడిగేసి క్లీన్ చేసేసి నీట్గా ఎక్కడుంది అక్కడ పెట్టేసి, సరేనండి 1:00 అయిపోతుంది కాబట్టి ఇవన్నీ కడిగేసి పక్కన పెట్టేసి నేను తొందరగా పని తెమిల్చుకుని వెళ్ళిపోతాను అనమాట. ఇంకా ఫుడ్ అవి సర్దాలండి, వీళ్ళు వచ్చి భోజనం చేస్తారు కాబట్టి అవన్నీ సర్దాలి. రంజాన్ టైం కదండి, కొంచెం బిజీ అయితే ఉంటుంది. సరదాగా ఈ వీడియో అనమాట, ఎందుకంటే ఇళ్లలో పనిచేసే వాళ్ళకి స్పెసిఫిక్ టైం అంటూ ఉండదని చెప్పడం కోసమే అన్నమాట. చాలామంది అంటున్నారు అక్క క్లీనింగ్ గురించి చెప్పండి, క్లీనింగ్ గురించి చెప్పండి అని. అసలు క్లీనింగ్ గురించి ఎలా వివరించాలండి, ఎలా చెప్పాలండి అర్థం కావట్లేదు. కానీ చెప్తానండి ఖచ్చితంగా. నా మాటల్లో అయితే క్లీనింగ్ గురించి ఒక వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను. ఒక సిస్టర్ అడుగుతున్నారు అక్క నేను త్వరలోనే వద్దాం అనుకుంటున్నాను, ఒకసారి క్లీనింగ్ గురించి చెప్పండి అని చెప్పి. తప్పకుండా వీడియోస్ అయితే మీ వరకు తీసుకొస్తాను. ఈ రంజాన్ టైం కదా, నేను కూడా టైర్డ్ అయిపోతున్నానండి చాలా, అందుకని చెప్పి ఏ వీడియో కూడా మీ వరకు తీసుకురావట్లేదు. ఓకేనండి, ఇది ఎవరికి ఉపయోగపడే వీడియో కాదు కానీ టైమింగ్స్ లేని పని కాబట్టి జస్ట్ మీకు చూపిందాం అని చెప్పేసి ఈ వీడియో అనమాట. నాకైతే పని ఉంది కాబట్టి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, బాయ్.